శ్రీరామనవమి సందర్భంగా మరికొద్ది సేపట్లో విఘ్నేశ్వర పూజ, అంకురార్పణ, హోమం ఇత్యాది పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతున్నవి కనుక భక్తులు ఈ విశేషమైన కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని తరించగలరు. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, అంకురార్పణ, లగ్నపత్రికా నిశ్చయం, హోమం ఇత్యాది పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతున్నవి కనుక భక్తులు ఈ విశేషమైన కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని తరించగలరు. శ్రీరామనవమి సందర్భంగా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా ఈ పండుగను జరుపుకుంటున్నాము. గత 30 సంవత్సరాల నుండి మేము చాలా వైభవంగా చేస్తున్నాము. అందరూ ఇక్కడ భక్తులు సహకరించి ఈ యొక్క మహా పండుగను సహకరించి అందరూ చేదోడు వాదడుగా ఉంటున్నారు. కళ్యాణ మహోత్సవము, అన్నదానం హాజరవుతున్నారు. వాళ్ళ ఆశీస్సులు భగవంతుడు వాళ్ళందరినీ చల్లగా కాపాడాలని మా యొక్క మనవి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మనము వెస్ట్ వెంకటాపురంలో వెలిసిన శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరము శ్రీరామనవమి చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. ఈసారి కూడా అలాగే భక్తజనులు ఎక్కువ విచ్చేస్తున్నారు, ఘనంగా జరుపుతున్నాము. దీనికి సహకరించిన భక్త బృందాలు, తర్వాత కమిటీ సభ్యులు, తర్వాత విచ్చేసిన అతిథులు వీళ్ళందరికీ స్వాగతం పలుకుతున్నాము. ఇలాగే ప్రతి సంవత్సరము ఇంకా ఘనంగా జరుపుకోవాలని రాముల వారి ఆశీస్సులు మనకు, కమిటీ సభ్యులకు, కాలనీ వాసులు, భక్తులు అందరికీ ఇవ్వాలని కోరుతూ జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. వెస్ట్ వెంకటాపురంలో కొలువైనటువంటి మన ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరము శ్రీరామ కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతున్నది. గత 30 సంవత్సరాల నుంచి ఈ మన ప్రత్యేకంగా ఈ గుళ్ళో కళ్యాణం జరుగుతున్నది. ఇక్కడ
పట్టాభి అండ్ కమలయ్య గారి ఫ్యామిలీ అందరూ కూడా గత 30 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. అన్నదానం కాకుండా అన్న ప్రసాదం అనాలి దాన్ని, అన్నప్రసాద కార్యక్రమం చేస్తున్నారు. ఇక్కడ చుట్టుపక్కల కాలనీలలో మన ప్రసన్నాంజనేయ దేవాలయంలో జరిగేటువంటి కళ్యాణానికి చాలా అత్యంత వైభవంగా భక్తులందరూ హాజరవుతారు. అల్వాల్ ఏరియాలోనే ఇంత ఘనంగా ఈ పండుగ కార్యక్రమం మన గుడిలోనే జరుగుతున్నది. ఇక్కడ మన ప్రత్యేకత అదే. ఇక్కడ ఆంజనేయ స్వామిని కొలుచుకుంటే కనుక ఆయన అభయం ఇచ్చాడంటే అందరి కోరికలు నెరవేరుస్తాడు. ఇది ప్రత్యేకంగా నా నమ్మకము నా విషయంలో జరిగింది. అలానే భక్తులందరూ కూడా అంటున్నారు ఇక్కడ ఆంజనేయ స్వామిని నమ్ముకుంటే జరుగుతుంది అనేసి. ఇది ఇక్కడ అదొక ప్రశస్తి, మన ఆంజనేయ స్వామిని నమ్ముకుంటే జరుగుతుంది. జై శ్రీరామ్. ఈరోజు వెస్ట్ వెంకటాపురం వెంకటేశ్వర నగర్ రోడ్ నెంబర్ 9 గత 30 సంవత్సరాల నుంచి వైభవంగా శ్రీరామనవమి, హనుమాన్ జయంతి, అన్ని పండగలు, శివరాత్రి, అన్ని పండగలు, అన్ని దేవుళ్ళు ఇక్కడ ప్రతిష్టాపించడం జరిగినది. ఆంజనేయ స్వామి స్వయంభూ గత 30 సంవత్సరాల నుంచి చుట్టుపక్కల అలవాల్ మండలంలో నెంబర్ 1గా ఈడ అన్నదాన కార్యక్రమము, పూజలు, ఆయన అభిషేకాలు, కళ్యాణము చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరము మన పట్టాభి గారి వాళ్ళ అన్నదమ్ముల సమక్షంలో వాళ్ళ అన్నదాన కార్యక్రమం ఈ గుడికి ప్రత్యేకతగా వాళ్ళు ప్రతి సంవత్సరం ఈ గుడిని చేయటం జరుగుతుంది. భక్తులు కూడా అధిక సంఖ్యలో, అంటే ఒక 1000 మంది కానీ స్టార్ట్ అయ్యి ఈరోజు 10,000 మంది దాకా వచ్చేంత ప్రత్యేకత ఏర్పడిపోయింది. ఈ చుట్టుపక్కల గ్రామాలు కానీ, చుట్టుపక్కల కాలనీలు కానీ, చుట్టుపక్కల బస్తీలు కానీ అందరూ ఈ యొక్క కార్యక్రమానికి పూజకి రావడం జరుగుతుంది. అంగంగా వైభవంగా జరుగుతుంది కాబట్టి ప్రతి సంవత్సరం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఈ కళ్యాణం అనేది చాలా జరుగుతుంది. దీనికి పెద్దలు కూడా ఒక సంస్థ, అంటే ఒక ట్రస్ట్ మాదిరిగా ఒక 33 మంది ప్రెసిడెంట్ కానీ, సెక్రటరీ, క్యాషియర్ అందరూ కలిసేసి దీన్ని ఒక ప్రత్యేకంగా వాళ్ళ ఇంట్లో కార్యక్రమం మాదిరిగా జరిపిస్తున్నారు. దీనికి ప్రత్యేక పూజారులు కూడా వాళ్ళు చాలా వాళ్ళ నిత్య ఉదయం 5 గంటల నుంచి రాత్రి దాకా గుడి పూజలు చేయగలుగుతున్నారు. ఎవరు ఏదనుకున్నా ఈ యొక్క కార్యక్రమంలో అనుమానం సమక్షంలో ఒక మంచి చెడు అనుకుంటే అది కంపల్సరీగా జరుగుతుంది. కనుక అందరికీ నమ్మకం వెస్ట్ వెంకటాపురంలో ఆంజనేయ స్వామి గుడిలో ఏదనుకుంటే జరుగుతుందని ప్రతి ఒక్క నమ్మకం. ఇక్కడ పెళ్ళిళ్ళు కానీ, బండ్లు పూజలు కానీ, ఏ విషయమైనా కానీ ఇక్కడ జరుగుతున్నాయి. కనుక ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయగలని కోరుతూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. స్వయంభూగా వేసినటువంటి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవాలయ ప్రాంగణంలో ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా వేలాది మంది భక్తుల సమక్షంలో నిర్వహించడం జరుగుతుంది. ఇది ఈ హనుమాన్ టెంపుల్ సుమారు ఒక 150 సంవత్సరాల నుంచి ఇక్కడ స్వయంగా వెలిసి ఉంది. 40 సంవత్సరాల క్రితం పునఃప్రతిష్ఠ చేసుకొని అప్పటి నుండి ప్రతి సంవత్సరం కూడా అత్యంత వైభవోపేతంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా ఆలయ ప్రాంగణంలో ఉప ఆలయాలుగా శ్రీ రామచంద్ర స్వామి, రామలింగేశ్వర స్వామి, బాలా త్రిపుర సుందరదేవి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, విజయ గణపతి, నవగ్రహాలు ఇది ఆలయాలన్నీ కూడా ఉప ఆలయాలుగా ఉన్నాయి. వీటన్నిటికీ కూడా ప్రతి నెల ఏదో ఒక విశేషమైన కార్యక్రమం, కార్తీక మాసం, చైత్ర మాసంలో శ్రీరాముని, వైశాఖ మాసంలో హనుమాన్ జయంతి, శ్రావణ మాసంలో అమ్మవారి లక్ష పుష్పార్చన, భాద్రపద మాసంలో వినాయక చవితి, ఆ తర్వాత ఆశ్వయుజ మాసంలో అమ్మవారి నవరాత్రులు, కార్తీక మాసంలో రామలింగేశ్వర స్వామికి విశేష పూజా కార్యక్రమాలు, ధనుర్మాసం ఇలా విశేషంగా ఉగాది నుండి మొదలుకొని పాల్గొన మాసం వరకు ప్రతి నెల కూడా ఏదో ఒక విశేషమైన కార్యక్రమాన్ని ఆలయ ప్రాంగణంలో జరిగించడం జరుగుతుంది. స్వయంభుగా వెలిసినటువంటి ఈ ఆంజనేయ స్వామి భక్తులందరికీ కూడా కోరిన కోరిక నెరవేరుస్తూ స్వామివారి అనుగ్రహానికి ఎంతోమంది భక్తులు పాత్రలవుతున్నారు. మనసులో ఏది కోరుకున్నా కూడా విద్యార్థులకు విద్యను, ధనార్థులకు ధనాన్ని, ఎవరు ఏ మనసులో కోరుకున్నా కూడా వారందరికీ కూడా ఆ స్వామి నెరవేర్చడం జరుగుతుంది. అలా ఎంతో వైభవోపేతంగా ఈ రోజు నిర్వహించుకునే ఈ శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఇప్పుడు విఘ్నేశ్వర పూజ, అంకురార్పణ, అగ్నపత్రిక నిశ్చయం, హోమం ఇత్యాది పూజా కార్యక్రమాల అనంతరం కళ్యాణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అందుకే భక్తులు విశేషమైన కార్యక్రమం భక్తులు పాల్గొంటూ ఉంటారు. జై శ్రీమన్నారాయణ. శుభాకాంక్షలు. స్వాగతం. శ్రీ ఆంజనేయ స్వామి సేవలో మేమంతా ఉన్నాము. ఇంకా మేము వైభవంగా చేయాలని, ఇంకా ముందు ఈ కార్యక్రమం ఇంకా బాగా పద్ధతిలో చేయాలని మేము సంకల్పంతో ఉన్నాము.
కార్యకర్తలు అందరూ కూడా సహకరిస్తున్నారు, భక్తులు కూడా బాగా సహకరిస్తున్నారు. దీన్ని బాగా డెవలప్ చేయాలని మేము కోరుకుంటున్నాము. అందరూ సహకారం ఉండాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. బాజా ఆగండి ఒక నిమిషం తీసుకొని ఆపాను. కొంచెం సార్ రెడీ వెయిట్ వెయిట్ వెయిట్. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. హరి ఓం అచ్యుత ప్రాచ్యుత ప్రియ మేధా స్వగణస్వనువం పుషేమా మహ్యం నమంతాం ప్రజతస్త్వయాధ్యక్షేణ పృతనాజయేమా మమ దేవా విహవే సంత సర్వ ఇంద్రావంతో మరుతో విష్ణురజ్ఞే అంతరిక్షమరుగోపమస్తమహ్యం వాపవతాం కామే అస్మిన్ మయి దేవాత్యేన మానిగాం కథమచ్చనాహం విశ్వే దేవా స్వధివోచతో మే దేవీ ఈశ్వరే దేవాసి హవిర్యత్తం మాస్మహి ప్రజయామాతనో మన్యం ప్రతిదధన్ పురస్తాదధబ్దో గోపాః పరిపాహినస్త్వం హేయో గోజిద్దనజిదశ్వదిత్యః ఇమం నాయజ్ఞం విహవే సుమహోత్పస్పో కుశం సర్వదా సర్వకార్యేషు నాస్తి దేశామమంగళం ఏషామిందే రశ్యామాదయస్తో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయ స్క్రీన్ అయిపోయిన లైవ్ పోతుంది. అస్తో ప్రక్షాళ్య ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ గోవిందాయ నమః విష్ణవే నమః త్రివిక్రమాయ నమః మధుసూదనాయ నమః వామం సమర్పయామి ఆపోయిష్టామయోపవస్థాన ఊర్జే దదాతనః మహేరణాయ చక్షుషయోమ శివతమోరసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మాదరంగమామవో యస్య క్షయాయ జిన్వద ఆపోజనే దాచనోం గణాధిపతే నమః వస్త్రాదమ్యజ్ఞోపవీతార్థమక్షతాం సమర్పయామి ఓం గణాధిపతివతాం షోడశైతాని నామాని పఠేషు యాదపే విద్యారంభే వివాహే చ ప్రవేశంత్యమేతద సంగ్రామే సర్వకార్యేషు విద్యస్య సృజాయతే ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్ ఏకదంతం చతుర్హస్తం పాశమంకుశధారిణం రథం చ వర్మస్తై విద్వానమోషికధ్వజం రక్తం లంబోదరం శూర్పకర్ణకం భక్తవాససం భక్తగంధాలిప్తాంగం భక్తపుష్పై సుపూజితం భక్తాంగం పినం దేవం జగత్కారణమచ్యుతం మావిష్టాద ప్రకృతే పురుషాత్పరం నమో రాతపతయే నమో గణపతయే నమ ప్రమద ఓం గణాధిపతి సర్వపక్షతాం సమర్పయామి నమస్కరోమి ఓం గణాధిపతి దేవతానుగ్రహితమాఛాద్యామి ఛామ్ర సమస్తరాజం సర్వోపచర పూజాం సమం సర్వం శ్రీ మహాగణాధిపతి దేవత చరణారవిందార్పణస్తు గణాధిపతి దేవతానుగ్రహ ప్రసాదం యజమానస్య శిరసార్జమానస్య సకల కార్య నిర్విఘ్న సిద్ధిరస్తు సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవాన్యత్వేన ఆధో నిర్విఘ్నేన పరిసమాప్య సిద్ధిరస్తు ప్రసాదం శిరసా గృహ్ణామి తరంగత్వేన స్థలశుద్ధ్యర్థం ఆత్మశుద్ధ్యర్థం ద్రవ్యశుద్ధ్యర్థం శుద్ధిపుణ్యాః వాచనం చ కరిష్యే మహేజ్య ప్రవేశమంత్రే భూమిం ప్రాప్య ఓషధే సంవదంతే సోమేన సహరాజ్ఞస్మై కరోతి బ్రాహ్మణస్పకం రాజన్ పారయామసేతి నామాకలశేషు ధావతి పవిత్రే పరిషజ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే తత్వాంతమజోనమావాహనే వినియోగः తత్వాయమి బ్రహ్మణా వందమాఘ్నమస్పృశమావాహయంతి బ్రహ్మాణమావాహయామి కలశదేవతాం సమస్తశోషోత్తర భుజాన్ కుర్యాత్ అవనీకృతజాన్మన్నకమసకార్యः
వేయండి. అక్షతాపాంతో ఆయుష్యమస్తు అక్షత ప్రాచ్యత ప్రియ మేధా స్వాచ్యతార్చంత పుత్రక పుత్రపున్న దుష్టం అక్షతార్చత ప్రాచ్యత అక్షతాపాంతో ఆయుష్యమస్తు దందద్వారాంతరాదర్శానిత్య పుష్టాంకరేషణి ఈశ్వరీ గుం సర్వభో నవో భవతి జాయమానోన్నాం కీదృశసామేత్యగ్రే భాగం దేవేభ్యో సిద్ధామత్యోజో హరిమే జాతవేదో లోకమధ్యే పునవస్వరమశ్నగం సముద్రని వేదమందం గోమందం వైన్నపదే స్వస్తి సంత్వాజమాయ దక్షిణమాద ప్రాకర్షేకంచరికంజరేది దీర్ఘమాయరస్తు మనస్సమాధియతాం సమాయుర్సంపవంతః వసన్నాస్మః శాంతిరస్తు భజ శాంతిరస్తు పుష్టిరస్తు తుష్టిరస్తు వృద్ధిరస్తు అవిజ్ఞమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు కర్మాస్తు కర్మ సముద్రస్తు పుత్ర సముద్రస్తు వేద సముద్రస్తు శాస్త్ర సమృద్ధిరస్తు గృహేతన ధాన సమృద్ధిరస్తు వంశాభివృద్ధిరస్తు గోత్రాభివృ శాంతి పుష్టిస్తు శిష్టాస్తు గోబ్రాహ్మణే వేషు బ్రహ్మవతు దేవా పవిత్రేణ ఆత్మానం పునతే సదా. లలిత గారు రాజా ఈ రోజు నిర్వహించుకునేటువంటి ఆ కళ్యాణానికి సంబంధించిన లగ్నపత్తి నిశ్చయం జరుగుతూ ఉంది. భక్తులు దేవాలయ పాలకవర్గ సభ్యులంతా కూడా ఇక్కడ రావాలి. భక్తులు భవతి. జై శ్రీరామ్. వస్తుందా ఇది? వస్తలేదు. ఏం నాకు ఇటు రెండాటే ఉన్నాయా? శ్రద్ధగా వినండి. దాతారం సర్వసంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సర వసంత ఋతువు చైత్ర శుద్ధ నవమి శుక్రవారం తేదీ 27/3/2026 రోజున ఉదయం 11:50 పునర్వసు నక్షత్రయుక్త అభిజిత్ లగ్న పుష్కరాంశ ముహూర్తమున దశరథ మహారాజు గారైనటువంటి శ్రీమతి శ్రీమాన్ కలిదిండి సూర్యనారాయణ రాజు సుబ్బలక్ష్మి దంపతుల సుపుత్రుడు సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపుడు అగు శ్రీ రామచంద్ర స్వామి వారికి జనక మహారాజు గారైన శ్రీమతి శ్రీమాన్ వారణాసి వెంకటరత్న పతంజలి లక్ష్మీకాంతం దంపతుల సుపుత్రిగా సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపిణి అగు సీతాదేవిని ఇచ్చి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేయబడిన సుందర సుమనోహర పుష్ప విరాజితమైన వేదికపై కళ్యాణం చేయగలందులకు వశిష్ఠాది మహర్షులచే నిర్ణయించబడిన శుభలగ్న పత్రిక. స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సర వసంత ఋతువు చైత్ర శుద్ధ నవమి శుక్రవారం సరియగు తేదీ 27/3/2026 రోజున ఉదయం 11:50 పునర్వసు నక్షత్రయుక్త అభిజిత్ లగ్న పుష్కరాంశ ముహూర్తమున
దశరథ మహారాజు గారైన శ్రీమతి శ్రీమాన్ కలిదిండి సూర్యనారాయణ రాజు సుబ్బలక్ష్మి దంపతుల సుపుత్రుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపుడు అగు శ్రీ రామచంద్ర స్వామి వారికి జనక మహారాజు గారైన శ్రీమతి శ్రీమాన్ వారణాసి వెంకటరత్న పతంజలి లక్ష్మీకాంతం దంపతుల సుపుత్రిక సాక్షాత్తు లక్ష్మీ స్వరూపిణియకు శ్రీ సీతాదేవి నుంచి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేయబడిన సుందర సుమనోహర పుష్ప విరాజితమైనటువంటి వేదికపై కళ్యాణం చేయగలందులకు వశిష్ఠాది మహర్షులచే నిర్ణయించబడిన శుభలగ్న పత్రిక మనస్సుకినో భవంతో రజా రామచంద్ర భగవానికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ సుమంగళీర్యం మధురిమాగుం సమేత పశ్యత సౌభాగ్యమస్మే దత్తాయాత చెప్పండి సకారమునకు మమ్మల్ని మా బంధువులని రామచంద్ర స్వామి వారి భక్తులని సీతమ్మ వారి భక్తులని సంతృప్తి పరచగలరు. వారికి చేసేయండి. దేవతారాబలం చంద్రబలం అయం మహార్తస్సు మహార్తస్తు సుమంగళీర్యం మధురిమాగం సమేత పశ్యత సౌభాగ్యమస్మై దత్తాయాతాస్థం విపరేతన చంద్రావర్తవేన విశ్వాతదినో దేమాగం సమేత పశ్యత సౌభాగ్యమస్మై దత్తాయాత కట్టవలసి అటు సైడ్ అయం మహార్తస్సు మహార్తో చెప్పండి. సకాలమునకు వివాహం జరిపించి మమ్మల్ని మా బంధువులని రామచంద్ర స్వామి భక్తులని సీతమ్మ వారి భక్తులని సంతృప్తి పరచగలరు. కళ్యాణానికి అయం మహార్తస్సు మహార్తో అస్తు. సన్మానం చేస్తున్నారు మన అధ్యక్షులు తాటికొండ కమలయ్య గారు. నేను పేరు చదువుతాను, ఒక్కొక్కరి వచ్చి కావాల్సిన సన్మానం ఇస్తున్నాము. కమలయ్య గారిని ఇవ్వండి. సత్యనారాయణ గారికి తాటికొండ కమలయ్య గారు తర్వాత తాటికొండ కమలయ్య గారు సన్మానిస్తున్నారు. అలాగే నిత్య అంజిరెడ్డి గారు, జేసీ మూర్తి గారు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. వీళ్ళందరికీ కామన్గా కమలయ్య గారు అధ్యక్షులు సత్కరిస్తారు. కమలు వచ్చి తర్వాత శ్రీ సత్యనారాయణ గారు తర్వాత ప్లీజ్ అలా సార్ సార్ ఇక్కడ సార్ ఇక్కడ చూడాలా? హలో, లగ్న పత్రిక అయిపోయింది. శ్రీమతి పద్మజ గారు, వి రాజేష్ గౌడ్, ఆర్ విజయ్ కుమార్,
రావు వేసుకోవాలి వేసుకున్నారు శ్రీనివాస్ గౌడ్ ఆర్ శ్రీనివాస్ గౌడ్ ఆర్ శ్రీనివాస్ గౌడ్ నాగరాజు వి నాగరాజు ఇక్కడ ఉన్నారు కె సూర్యనారాయణ గారు హలో హలో కె సూర్యనారాయణ గారు దర్శన మహారాజు బి లక్ష్మి గారు ఎం రాజలక్ష్మి గారు తొందర ఇటు జరగండి సార్ ఇటు జరగండి సార్ అన్నా కొద్దిగా బయటికి రానా రైట్ అలా జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఆగండి ఒక నిమిషం ఆగండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రెడీ 1 2 3 జై శ్రీరామ్ మళ్ళా కంటిన్యూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ సార్ రెడీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇలాగే ప్రతి కార్యక్రమంలో అందరూ కార్యకర్తలు ఓం శ్యాం దేవతాభ్యో నమః ఓం అగ్నిం దోరం వృణీమహే హోతాం ఓం భూర్భవస్వరాణి అగ్నిప్రతిష్టాప్యాగ్నిప్రతిష్టాపనాగత్వేన ఓం భూర్భవస్వరాణ్ ఇది అగ్నిప్రతిష్టాప్య ఓం అగ్నిం దోరం వృణీమహే హోతారం విశ్వవేద సమస్యేజ్ఞ సుఖతం స్వరామి అగ్నిప్రతిష్టాప్య అగ్నిప్రతిష్టాప్య ఓం శ్యాం దేవతాభ్యో నమః అగ్నయే నమః ఆకాశే నమః ఆకాశనవే నమః క్షణపుణ్యే నమః దేవముఖాయ నమః సప్తజిత్వాయ నమః వైశ్వానరాయ నమః జాతవేదసే నమః ఓం జాతవేదసే చత్వారి ఇంద్రాయ స్వాహా ఇంద్రాయ నమః ఏకం బీజత్వా సోమాయ స్వాహా సోమాయ నమః ఏకం బీజత్వా మధ్యే స్వాహా అగ్నయే నమః వాసామి పూర్వోక్తిదేవంగళశైరశిష్టాయాం స్యాత్ శుభాదిదమానససితారాం స్వామి కళ్యాణ మహోత్సవాంగత్వేన యజమానస్య సకల కార్యాది విశిష్టకామ్యా సిద్ధ సీతారామచంద్ర స్వామి దేవతాంజలితం సీతారామచంద్ర స్వామి దేవత కళ్యాణ మహోత్సవాంగత్వేన రోమాంచ హోష్యే దేవ సవిత ప్రాసావి అదోపస్పృశ్య 5 minutes చూస్తే చాలు 5 నిమిషాలు చూస్తే చాలు జ్యేష్ఠరాజ బ్రహ్మణ బ్రహ్మణస్పదమాన జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృంభన్నోదరి శ్రీరసాగ్ని స్వాహా ఓం గణానాన్ స్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృంభన్నోదరి శ్రీరసాగ్ని స్వాహా ఓం గణానాన్ Like
దగ్గర తీసుకురండి. నువ్వు వెనక్కి వెళ్ళిపో, అక్కడ లోపలికి వెళ్తావు ఫోటో తీస్తున్నారు, మళ్ళీ ఫోటోలో పర్వాలేదురా పూల చెడు అక్కడ పెట్టు. అమ్మ పుస్తక కొబ్బరికాయ దాంట్లో పెట్టు, కొబ్బరి చిప్పలో పెట్టి ఇప్పుడు ఉండని కొన్ని ఇప్పుడు ఏం అడ్డం రావట్లేదు. ఇప్పుడు ఈ భుజం నొప్పి పట్టుకోవట్లేదు లేకుంటే అది మీరు తీయరా సార్? జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. వనితా పాడు కిట్టి జల్దీ పాడు. వెయిట్ 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 ఫోటోలు ఎవరో పెళ్లి కూతురు కొంత పెడమరని నవ్వేని పెళ్లి కూతురు పేరుల జవరాలే పెళ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మడ పెళ్లి కూతురు పేరుల జవరాలే పెళ్లి కూతురు కొత్త పేరుల ముత్యాల మెడ పెళ్లి కూతురు పేరంటాల
ఫోటో వీడియో పట్టించుకొని ఫోటో పట్టించుకుంటారు. ప్రణశ్యంతే ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మా పాప సంభవాత్. చూసాను కదా విగ్రహాలు వస్తాయి, విగ్రహాలు వస్తాయి. కళ్యాణంలోకి వచ్చిన భక్తుల పేరు మాత్రం రావాలి. స్టార్టే కాలే లైవ్ అనుకోండి. కళ్యాణోత్సవ కార్యక్రమం ప్రారంభమవుతుంది. కళ్యాణంలో పాల్గొనే భక్తులు
సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం నిర్వహించుకోవడానికి అంతా కూడా ఆసన్నమై ఉన్నాం. కార్యక్రమం ప్రారంభమవుతుంది కాబట్టి ఎవరు మాట్లాడదు. ఈ కార్యక్రమం అయ్యేసేపు కూడా మనం మాట్లాడలేము అంటే రామనామం కావాలి, మనం ఆలోచించాము అంటే సీతారాముల గురించి కావాలి. ఏ పని చేసినా కూడా ఈ 2 గంటల సేపు ఆ రామచంద్ర స్వామి కార్యక్రమం ప్రారంభమవుతుంది. వేదిక మీద ఆడియో వచ్చేసింది బ్లూటూత్. సంకల్పంలో చెప్పడం జరుగుతుంది కనుక దయచేసి ఎవరు మాట్లాడకుండా ఉండాలి. మీ గోత్రం పెట్టుకోవాల్సినప్పుడు సభ్యులందరి పేరు చెప్పుకొని ఒకసారి మనసులో నమస్కారం చేసుకోండి. ఇక కూర్చున్న వాళ్ళందరి గోత్రనామానికి రావడం పేరు లిస్టులో వస్తాయి. అంతా కూడా శ్రద్ధగా విని మీ గోత్రం పేరు వచ్చినప్పుడు మీ కుటుంబ సభ్యులందరి పేరు కూడా చెప్పుకొని స్వామికి నమస్కారం చేసుకోండి. శ్రీనివాసుల నామదేశ కైమాల గోత్రోత్పవ నాగేశ్వరరావు నామదేశ లక్ష్మీ కుమారి నామదేశ భరద్రమాన గోత్రోత్పవ సుబ్రహ్మణ్య నామదేశ నమక నామదేశ హనుమాన్ గోత్రోత్పవ సత్యనారాయణ నామదేశ నాగమణి నామదేశ కచమాల గోత్రోత్పవ శివదేవ కుమార్ నామదేశ శ్రీశ నామదేశ యజమాన్ గోత్రోత్పవ కమలయ నామదేశ రామమాధవి నామదేశ మంజల గోత్రోత్పవ జయత నామదేశ శ్రీవారి నామదేశ కృష్ణ గోత్రోత్పవ సుమతి నామదేశ రమ నామదేశ శివ గోత్రోత్పవ నామదేశ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధి శ్రీ సీతారామ స్వామినః పరిపూర్ణ అనుగ్రహ సిద్ధి అర్థం శ్రీ సీత లక్ష్మణ హనుమతు సమేత శ్రీరామచంద్ర స్వామి దేవత ప్రీత్యర్థం శ్రీరామనవమి పర్వదిన సమయే శ్రీ శ్రీరామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం శక్తి ఆన్ కరిష్యే డివైజ్ ఇది పడిపోయింది.
కళ్యాణోత్సవంలో భాగంగా రక్షాబంధన జరుగుతూ ఉంది. రక్షాబంధన జరుగుతూ ఉంది. ముందుగా స్వామివారికి అమ్మవారికి రక్షాబంధన అనంతరం కళ్యాణాలందరికీ కూడా రక్షాబంధన జరుగుతూ ఉంది. ఆ స్వామి ఎదురుగా అందరినీ అక్షించాలని మరొకసారి వేడుకుంటూ రక్షాబంధన నమస్కారం చేసుకోండి. రామచంద్ర భగవానికి రామచంద్ర భగవానికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. రామచంద్ర స్వామి ఎదురుగా మయంతుడికి జై శ్రీరామ్. ఆదర్శంగా మొదలైనటువంటి ఆ శ్రీరాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారు. వివాహము అంటే మన హిందూ సాంప్రదాయంలో విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటిది. చదువుతున్నారు, అక్షతలు ఇస్తున్నాము, తింటున్నాము, వస్తున్నాము. ఇది అన్నింటిలో పడైపోతుంది. ఏదో అరగంట గంట. ఈ రోజుల్లో అంతకంటే ఎక్కువ సమయం వెచ్చించే అవకాశం లేదు. కానీ వివాహానికి ప్రాముఖ్యత ఏంటి అంటే వివాహం ఎలా జరగాలి అంటే కన్యా వరయతే రూపం మాతావిత్తం పితాశ్రుతం. మాతావిత్తం పితాశ్రుతం. తల్లి చూస్తుంది, ఏం చూస్తుంది? అది కదా ఆత్మహత్యమైన ఉన్నాయా, ఆ వంశం ఎలాంటిదో చూస్తుంది. తల్లి చూస్తాడు, ఆయన ఉద్యోగం ఏంటి, ఎంత సంపాదిస్తున్నాడు, ఆయన గుణమైనటువంటిది తల్లి చూస్తాడు. ఇంకా ఇవన్నీ అయిన తర్వాత బాంధవాన్ని తొలగించండి, బంధువులు తరగండి. వాళ్ళు ఏం చేస్తారు అంటే వీళ్ళు మన కులం వాళ్ళైనా, మన గోత్రం వాళ్ళైనా, మన సంబంధించిన వాళ్ళైనా, ఇవన్నీ బంధువులు చూస్తారు. ఇవన్నీ కాబట్టి ఇంకొంచెం ఉంటున్నారు, భోజనాలు ఎలా పెడుతున్నారు చూస్తారు. అది కూడా ముఖ్యమే. వాళ్ళు ఏం సంపాదించడానికి అవసరం లేదు, ఏం చేయడానికి అవసరం లేదు. వాళ్ళు భోజనం ఎలా పెట్టారు, ఆ పెట్టిన భోజనాలు బాగున్నాయి, ఉంటారు. ఇన్ని రకాల చర్చలు జరగాలి. ఇక్కడ పెళ్లి చేసుకున్నాము, ఇంకో పథకం పెట్టారు, ఆ పెళ్లి అయిపోయిందంటే కాదు. అలాంటి పెళ్లిళ్ళు ఆ పథకాలు సాంకేతిక వాళ్ళ అవసరం లేకుండా కూడా పెట్టుకోవచ్చు. ఇటువంటి వాళ్ళ సాక్షి అవసరం లేదు. అలాగే చూడండి రాజేష్ గారు దీపం దగ్గర దాని ఇంటి దీపం ఉంది, చూసుకోండి. కాబట్టి అయ్యా మా అమ్మాయి మీరు చేసే ప్రవేశంలో విజ్ఞానాన్ని మా అమ్మాయి వివరణ తీసుకుంటే రామకృష్ణ గారు ఇది తీసుకోవాలి అంటే నా తల్లి ఆజ్ఞ ఉండాలి. చెప్పు. తల్లి దగ్గర తన ఎత్తులు పెట్టుకోవాలి, ఎలా కూడా సమాధానం పెట్టుకోండి. ఎత్తుకొని రక్షణ చేసుకొని రామచంద్ర స్వామిని అమ్మవారిని మంత్రులు కలుసుకొని ఆ స్వామివారి పుట్టిన దగ్గర వెళ్ళి నమస్కారం చేసుకోండి. ఓం శ్రీరామ రామ రామిదే క్షేత్రమేమో శాస్త్రనామ రత్నమే ప్రాణనామకరాధనే శాస్త్రపాడి విగ్రహే శ్రీరామకృపాయ జీవే తన్నో మైనస్ వస్తుంది. ఆనంది
बोलो ना, मैं पूछो ना, 4 बजे फोन करता हूँ। I
నువ్వులన్నీ కూడా రాశిగా పోయాలి. ఎక్కడి వరకు? సూర్యమండలం వరకు రాశిగా పోసి సంవత్సరానికి ఒక గింజ చొప్పున దాంట్లో తీస్తూ ఉంటే ఎన్ని సంవత్సరాలు ఎక్కుతాయో అప్పటి వరకు యొక్క తలాలు స్వర్గలోకంలో ఉంటాయి. 21 సంవత్సరాలు. అంతేకాదు విశేషమైనటువంటి యజ్ఞ యాగాలు చేస్తే ఏ విధమైన ఫలితం వస్తుందో అలా ఈ కళ్యాణ మహోత్సవంలో స్వామి ఒకటి అమ్మవారి ప్రవర అంటే అమ్మవారి గోత్రం ఏంటి, వారి తాత ముత్తాతలు ఎవరు ఒకసారి మనం తెలుసుకుందాం. మహారాజు వర్మ నవనత్రే అలంకరణార్థం వస్త్రమక్షరాంతరం కరోమి పుష్పే పూజయామి. వేలుమామ ఒకసారి ఇలా వచ్చాయి నువ్వు సైడ్కి. నిల్చో ఇక్కడ వాళ్ళకి చూపి వీళ్ళకి. చూపించాయి ఇక్కడ నిలిచి అందరు చూపించాయి.
నిల్చున్నదైనా చూపించాయి. చూపి పై పైకి అమ్మ అందరు మొక్కండి. మెయిన్ టైంలో పోయింది. ఒక 2 నిమిషాలు. తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే క్రీం స్మరామి సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే మాంగళ్యదానమోర్తస్సు మోహోర్తస్సు సిగ్నల్ వస్తుంది పోతుంది. ఏం అర్థమవుతుంది? సిగ్నల్ వస్తుంది పోతుంది. మరి ఏం చేయాలా?
ఇక్కడ చూడు మోహన్ గారు స్వామివారికి అమ్మవారి ఉద్యానవనాలు కనిపిస్తున్నారు. విజయ్ విజయ్ వాట్సాప్లో లింక్ ఇవ్వరు. రాయుడు దిగకు రాయుడు. చూడండి చెన్నై మీరు చేసుకో ఫోటోలో రామచంద్ర భగవానికి జై శ్రీరామ్.
స్వామివారికి నివేదన పూర్తయింది. భోజన కార్యక్రమం ప్రారంభించుకోవచ్చు. వస్తున్నారా ఎక్కడ సరే వచ్చే ముందు ఫోన్ హలో సార్ అమ్మోరికి 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 కూడా తాగండి. అక్షంత ఎప్పుడు పోతున్నా భద్రాచలం ఆగు 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 అదా ఇక్కడ ఇక్కడ అయ్యగారు తీసుకోవా ఇగో అమ్మ దండం పెట్టుకోండి మీరే దండం పెట్టుకోండి దగ్గర ఇంకా దగ్గర దండం పెట్టుకో కలిసాము సినానా సినానా మేడం ఒక సైడ్ ఇస్తారా మేడం ఒక సైడ్ ఇస్తారా మా తెల్ల ఉండు 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 రైట్ ఎందుకంటే మాట్లాడాను పంతులా అయ్యగారు ఇస్తారా మైకు మైకు 2 నిమిషాలు ఆపేస్తాం లోగా తెప్పియాలా లోగా ఉంది మనతో ఉందా అయ్యగారు ఓ 2 నిమిషాలు ఆపేయండి 2 నిమిషాలు అన్న ఒక 2 నిమిషాలు ఆపండి ఒక బిట్టు తీసుకుంటాం ఆపండి అయ్యగారితో
రికార్డింగ్ అయితే అన్నా నువ్వు ఒకసారి ఇప్పుడు లోగోతో తీస్తావా? నడవాలి నడవాలి, అయిపోయింది అయిపోయింది. అది అడుగుదాం అనుకుంటుంది. మనకి గణేష్ లేదు వింటున్నారు. ఏంది అది? అది శారీస్ టవాళ్ళు అది ఇది ఉంటుంది అంతే. అరటి పండు అంతా ఉంటుంది. జాకెట్ ముక్క టవాళ్ళు అది లాస్ట్ ఇయర్ ఇయ్యలే. అర్థం కాలేదు. 2 తీయలే. జరిగే ఈ కార్యక్రమానికి స్వామివారి అనుగ్రహంతో వేల సంఖ్యలో భక్తులు పాల్గొని తరిస్తున్నారు. సుమారు 40 సంవత్సరాల నుండి ఈ శ్రీరామనవమికి ఉత్సవాలు ఇక్కడ ఆలయ ప్రాంగణంలో జరుగుతున్నాయి. స్వయంభుగా వెలిసినటువంటి ఈ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయ ప్రాంగణంలో ఉప ఆలయాలుగా రామాలయం, రామలింగేశ్వర స్వామి, బాలా త్రిపుర సుందరీదేవి, విజయ గణపతి, సుబ్రహ్మణ్య స్వామి నవగ్రహాలు ఇవన్నీ కూడా ఉప ఆలయాలుగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రతి నెలకు ఏదో ఒక విశేషమైనటువంటి కార్యక్రమం మన ఆలయ ప్రాంగణంలో జరుగుతుంది. ఈ ప్రతి సంవత్సరం జరిగేటువంటి ఈ శ్రీరామనవమి వేడుకలు మాత్రం ఉగాది నుండి మొదలై వసంత నవరాత్రి ఉత్సవాలుగా 9 రోజులు జరుగుతాయి. ఈరోజు కళ్యాణం అవుతుంది. రేపు పట్టాభిషేకంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఈ విశేషమైనటువంటి కళ్యాణ మహోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొని తరిస్తూ ఉన్నారు. జై శ్రీరామ్. ప్రతి సంవత్సరం కూడా భక్తులు అనేక మందిగా వస్తున్నారు. సో లాస్ట్ టైంతో పోల్చుకుంటే కూడా ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ మంది భక్తులు వచ్చారు. సో మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలు అందరికీ నచ్చి ఇంకా ఆదరాభిమానాలు అందించాలని, భక్తులు ఇంకా రావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో కళ్యాణం కూడా చాలా బాగా జరిగింది. భక్తులు కూడా అనేక మంది వచ్చారు. సో ఇంకా చాలామందికి తెలియాలని, భక్తులందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ వెస్ట్ వెంకటాపురంలో వెలిసిన ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం మనం శ్రీరామనవమి ఘనంగా జరుపుకుంటున్నాము. ఈసారి కూడా చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. ఈసారి అనుకున్న దానికంటే భక్తులు ఎక్కువ వచ్చారు. కానీ మేము ముందుగానే ఆలోచించి సరిపడ సౌకర్యాలు కల్పించాం కాబట్టి చాలా విజయవంతంగా జరిగింది. వచ్చిన భక్తులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాగే ప్రతి సంవత్సరము మనకు భక్తులు విశేషంగా వచ్చి ఇంకా కార్యక్రమాలు మెరుగుపరచాలని అయ్యగారి, రాముల వారి, తర్వాత శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆశీర్వాదము మనకు, మన పాలకవర్గము, తర్వాత ఇక్కడ ఉన్న అర్చకులు వాళ్ళందరికీ చెందుతాయి. కాబట్టి ఆ ఆశీర్వాదం మనం కోరుకుంటున్నాము. ఎప్పటికిలాగే ఇది ఇలాగనే జరుగుతుంటుంది. ఇందులో మనకు చాలా సౌకర్యవంతంగా మీడియా కూడా కవర్ చేశారు. మీడియాలో మనకు మా టీవీ వాళ్ళు, తర్వాత ఎన్టీవీ వాళ్ళు అందరూ, నమస్తే తెలంగాణ అందరూ వచ్చారు. చాలా బాగా కవర్ చేశారు. ఇలాగే భవిష్యత్తులో మా కార్యక్రమాలు ప్రతి ఒక్కటి కొద్దిగా అభివృద్ధి పదంలో ఉండేటట్టు మీరు ప్రజలకు తెలియపరుస్తూ ఈ ఆలయ అభివృద్ధి కోసము మాకుతో సహకరించాలని కోరుతూ జై. ఆలయం వద్ద కన్ను విని ఎరుగని అన్నదాన కార్యక్రమాలు మా గౌరవనీయులైన ప్రెసిడెంట్ గారు కమలయ్య గారు, వాళ్ళ బ్రదర్స్ పట్టాభి గారు కన్ను విని ఎరుగని విధంగా అన్నదానం కార్యక్రమం ఇక్కడ ఉంటుంది. పబ్లిక్ ఎంతమంది వచ్చినా కూడా తక్కువ పడకుండా అన్నదానాలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఇక్కడ చాలా మన పవర్ఫుల్ ఆంజనేయ స్వామి టెంపుల్ ఏంటంటే ఇది. ఫస్ట్ ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉండేది 45 ఏళ్ళ కింద నుంచి. ఇక వెంకటాపురం అని ఉండే, రాను అది వెస్ట్ వెంకటాపురం అయింది ఇప్పుడు. కాబట్టి భక్తులు అందరూ కూడా, కమిటీ మెంబర్లు అందరూ, అడ్వైజర్సు, టెంపుల్లో ఉన్న డోనర్సు అందరికీ కూడా సహకరించినందుకు చాలా ధన్యవాదాలు. వెంకటాపురంలో కొలువైనటువంటి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయము చాలా ప్రసిద్ధి చెందినది. గత 30 సంవత్సరములుగా ఇక్కడ శ్రీరామనవమి కళ్యాణము అత్యంత వైభవపేతంగా జరుగుతున్నది. ఇక్కడ కళ్యాణానికి చుట్టుపక్కల కాలనీ వాళ్ళు, అల్వాల్ పరిసర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ చాలామంది వస్తారు. ప్రతి సంవత్సరం ఒక 5-6 వేల మంది కళ్యాణంలో పాల్గొంటారు. భక్తులు మరియు ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో కూడా పాల్గొంటారు.
ఈ అన్నప్రసాదము పట్టాభి కమలయ్య గారు వాళ్ళ ఫ్యామిలీ అరేంజ్ చేస్తున్నారు. అల్వాల్ ఏరియాలోనే మా టెంపుల్ చాలా ప్రసిద్ధి చెందినది. ఇక్కడ హనుమాన్ చాలా ప్రసిద్ధి, ఆయన మహిమలు అలాంటివి అన్నమాట. ఇక్కడ ఎవరైనా ఏదైనా కోరుకుంటే తప్పకుండా ఆయన నెరవేరుస్తాడు. భక్తుల కోరికలు నెరవేర్చేటువంటి ప్రసన్నాంజనేయ స్వామి అనమాట. ఆయన అందరికీ ప్రసన్నం అవుతాడు. ఆయన అలాంటి మహనీయుడు అనమాట హనుమంతుడు. ఇక్కడ వేరే ఎక్కడో మాకైతే తెలియదు, కానీ మా గుడి మటుకు మాకు చాలా నమ్మకం. మా అందరికీ కూడా ఆ అల్వాల్ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరికీ కూడా ఈ గుడిలో మనం ఏదైనా కోరుకుంటే జరుగుతుంది అన్న నమ్మకం, బలమైన నమ్మకం ఒకటి ఉన్నది. జై శ్రీ Jai Shri Ram. I'm talking from Sri Prasannanjaya Swami Temple. I have seen this temple from 2005. Every year I can see a lot of people coming and taking the blessings of Lord Rama. I hope this will go on and we keep on our Sanatan Dharma. Jai Shri Ram. ప్రపంచమంతా పండగ దినాలు. ప్రపంచంలోని అనేకమైన దేశాలు 180 దేశాలను గుర్తించే ఈ ప్రపంచంలోని రాముడు అంటే ఒక ఆదర్శం, సీత అంటే ఒక మార్గం, తండ్రి అంటే తండ్రి బాట నడిచి భారతదేశంలో అనేక మార్గాలపై డెవలప్ అవుతున్న కంట్రీలన్నీ ఏదైతే మేమైనా ప్రపంచానికి వెళ్తున్నప్పుడు ఎవరైతే అంటున్నారో తండ్రి మాటను గౌరవించి, భార్యను గౌరవించి, అన్నదమ్ములను గౌరవించి భారతదేశాన్ని ప్రతిష్ఠించిన ఆ సీతారాముడు, ఆ శ్రీరామచంద్రునికి మేమంతా ఆయన అడుగుజాడలు నడుస్తామని చెప్పి భారతదేశం ఐక్యంగా ఉండి మతాలకు కులాలకు చిహ్నమైన భారతదేశంలోని శాంతిగా సశ్యామలంగా సుఖశాంతులు ఉండాలని చెప్పి ఏ ముహూర్తానైతే ఈ కళ్యాణం జరుగుతున్నదో ఈ కళ్యాణానికి దుర్మార్గులకు అంతం చేయడానికి మూల కారణం అని చెప్పి భారతదేశం గ్రంథాలు, మహాభారతాలు ఏ శ్లోకాలు చూసినా కానీ అందరినీ అన్ని ప్రాణులని కలిసి ఉండాలని ఈ భారతదేశంలోని ప్రతి ఒక్క వ్యక్తిని ప్రేమతో చూపేది ఈ కళ్యాణం. ఈ కళ్యాణంకి వచ్చేటప్పుడు అనేకమైన ప్రపంచ వేదికలన్నీ భారతదేశం చూస్తూ భార్యాభర్తలు కలిసి వచ్చి జరుగుతున్న ఘటనలన్నీ చూస్తూ ఉన్నారు. ఈరోజు కొంతమంది ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటారు, కొంతమంది తెలియకుండా పెళ్లి చేసుకుంటారు, కొంతమంది ఒక మతం నుంచి ఇంకో మతాన్ని పెళ్లి చేసుకున్నా కానీ కళ్యాణం అనేది ఆగుతలేదు. ఈ భూమిపైన ఆయన పుట్టిన తర్వాత ఈ ప్రపంచానికి భూమి శాంతి ఉండాలని చెప్పి ముహూర్తం పెట్టి ఏనాడైతే సీతమ్మని పెళ్లి చేసుకున్నాడో ఆమె వచ్చే వరకు లోక కళ్యాణం జరగాలని ఆమె వచ్చే వరకు ఎదురుస్తున్న వ్యక్తి ఏకైక దేవుడు శ్రీరామచంద్రుడు. కాబట్టి ఆయన పెళ్లి గురించి అని ఎక్కడున్నా కానీ పొద్దున్న లేచి రాత్రి లేచి ఉన్న పేదరికంలో ఉన్నంతలో ఉన్నా కానీ భర్తను తీసుకొని కొబ్బరికాయ మరి ఆకులు తీసుకొని దండం పెట్టుకొని నా సంసారం చల్లగా ఉండాలని చెప్పుకున్న పండుగనే శ్రీరామచంద్రుని కళ్యాణం అని మేము భావిస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ వెస్ట్ వెంకటాపురం, హనుమాన్ నగర్ మరియు ఈ చుట్టుపక్కల కాలనీస్ వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కూడా ఎప్పటి నుండో ఇక్కడ ఆల్మోస్ట్ 30 years నుంచి ఇక్కడ పెద్ద ఎత్తున శ్రీరామనవమి కార్యక్రమం చేసుకుంటారు. ఇక్కడ నేను కూడా చాలాసార్లు ఈ గుడికి ఈ రోజున రావడం జరిగింది. ఇక్కడ ఘనంగా సీతారాముల వారి కళ్యాణం వాళ్ళు చేసి భక్తులకు అందరికీ కూడా అన్నదానం ప్రసాదాలు పెట్టేసి స్వామివారి ఆశీస్సులు ఇచ్చి అందరినీ కూడా మంచి అరేంజ్మెంట్స్తో ఇక్కడ కమిటీ మెంబర్స్ వాళ్ళందరూ కూడా చేయడం జరుగుతున్నది. ఇక్కడికి పిలిచి నన్ను ఈ విధంగా దర్శనం ఇచ్చి ఆశీర్వదించినందుకు అందరికీ ధన్యవాదాలు జరుపుకుంటూ, గత 30 సంవత్సరాల నుంచి ఈ వెస్ట్ వెంకటాపురం వెంకటేశ్వర నగర్ కాలనీలో హనుమాన్ స్వయంభు వెలిశాడు. చిన్న విగ్రహం కాడి నుంచి ఈరోజు 30 సంవత్సరాల నుంచి పట్టాభి వాళ్ళ అన్నదాన కార్యక్రమం జయప్రదం చేస్తున్నారు. ఏడొక ట్రస్టు, రాముల వారు గుడి, మళ్ళీ శివయ్య గుడి, అమ్మవారి గుడి, ఆంజనేయ స్వామి గుడి, నవరత్నాలు అన్ని విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ ఏ కోరుకున్నా కానీ ప్రజలందరికీ ఒక నమ్మకం కలిగిపోయింది. మేము ఒకటి దేవుని కోరుకుంటే అది సాకారం అవుతుందని అందరి నమ్మకంతో ప్రతి వాళ్ళు భక్తులే అంతా ఈ గుడిని ప్రోత్సహించుకొని అన్నీ చేసుకోగలుగుతున్నారు. ప్రతి సంవత్సరం ఈ శ్రీరామనవమి 10,000 మంది భక్తులతో భోజనాలు అరేంజ్మెంట్ చేస్తున్నారు. ట్రస్ట్ కూడా మంచిగా ఉంది. 35 మంది ట్రస్టు కార్యక్రమం అన్నీ ఇప్పుడు ప్రతి నిత్య కళ్యాణం పచ్చతోరణం లేక పూజలు అవుతుంటాయి. ఇక్కడ కార్యక్రమాలు చాలా ఘనంగా జరుగుతాయి. బళ్ళ పూజ చేసుకున్నా కానీ ఏదన్నా కోరికలు పిల్లలకు పెళ్ళిళ్ళు కాకపోయినా చదువులు విద్య కానీ ఏ విధంగా కానీ ఆ దేవుడిని
ఒకసారి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే ఆ కార్యక్రమం జయప్రదం అవుతుంది కనుక ప్రజలందరూ అందరూ నమ్ముతున్నారు, భక్తులందరూ విచ్చేస్తున్నారు. నిత్యం 200-300 మంది ఉంటారు. ఈ శ్రీరామనవమి రోజు 10,000 మందికి పట్టాభి గారు వాళ్ళ అన్నదమ్ములు అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుపుతున్నారు. ఈ ట్రస్ట్కి అందరూ అనుకూలంగా సేవ చేస్తున్నారు. పంతులు గారు కూడా చాలా మంచిగా పూజ చేస్తారు కనుక ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేసిన అందరికీ